హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభుత్వ సంస్థలో ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి క్లర్క్ అలాగే డేటా ఎంట్రీ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబులే. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. సో చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. ఫ్రీయే కదా లైక్ చేయడం, కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న ఇన్ఫర్మేషన్ స్కిప్ చేయొద్దు. ఆంధ్ర యూనివర్సిటీ మీకు తెలిసిందే కదా, వీళ్ళు ఆన్లైన్లో డిగ్రీ ప్రోగ్రామ్స్ని అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు పేద విద్యార్థుల కోసం చాలా తక్కువ కాస్ట్లో. ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీ లాంటి క్లాసెస్ని మీరు చక్కగా ఇంటి నుంచి కంప్లీట్ చేసుకొని మీరు కోర్స్ అనేది కంప్లీట్ చేసుకొని నార్మల్గా రెగ్యులర్ డిగ్రీతో సమానంగా సర్టిఫికేట్ వాల్యూ అయితే ఉంటుందన్నమాట. 100% ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీకు ఈ యొక్క టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత లైవ్ అలాగే రికార్డెడ్ లెక్చరర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మాస్టర్ క్లాసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత. వీళ్ళకి ప్లే స్టోర్లో ఏయూ ఆన్లైన్ లెర్నర్ యాప్ అనేది ఉంది. అక్కడి నుంచి కూడా మీరు ఆ క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. జూలై బ్యాచ్కి వీళ్ళు అడ్మిషన్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఒక చిన్న ఫామ్ ఫిల్ చేసి సబ్మిషన్ చేస్తే సో వాళ్ళే మీకు కాంటాక్ట్ అయ్యి ఈ కోర్స్ గురించి, ఈ యొక్క ప్రోగ్రామ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే చాలామంది స్టూడెంట్స్ నాకు కామెంట్ సెక్షన్లో ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి గవర్నమెంట్ సంస్థలో రిక్రూట్మెంట్ చేసేటువంటి జాబ్స్ గురించి చెప్పండి అని చెప్పేసి అడిగారు. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో ఇలాంటి జాబ్స్ డెఫినెట్గా కామెంట్ రూపంలో అయితే తెలపండి ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి. సో మనకి ప్రజెంట్ వచ్చినటువంటి నోటిఫికేషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అండ్ అటానమస్ బాడీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ సంస్థ కింద పనిచేసేటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునానీ మెడిసిన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో మీకు 22 జూలై రోజు డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి డైరెక్ట్గా మీకు జాబ్ పోస్టింగ్ కూడా కల్పిస్తున్నారు. అంటే మీకు చాలా టైం పట్టదు. జస్ట్ మీకు 10 days లేదా 15 daysలోనే మొత్తం కంప్లీట్ సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేసేసి మీకు జాబ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అంటే అర్జెంటుగా మాకు జాబ్ నీడ్ ఉంది అనేటువంటి వాళ్ళకి మాత్రం సో ఈ నోటిఫికేషన్ అయితే బెస్ట్ ఛాయిస్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. సో ఈ ఫామ్ అనేది మనము ఫిల్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఏ అడ్రస్కి పంపించాలి ఏంటి అన్నీ కూడా చెప్తాను. సో మనకి డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ పట్టుకొని మనము ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఆ యొక్క అడ్రస్ కూడా చెప్తాను, ఎప్పుడు వెళ్ళాలి ఏంటి అన్నీ కూడా. అయితే ఈ నోటిఫికేషన్లో మనకి వివిధ రకాల ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. ఇందులో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా మనము ఎలిజిబిలిటీ అయినటువంటి వేకెన్సీస్, అంటే మనకు అవసరమైనటువంటి వేకెన్సీస్ని మీకు ఈ వీడియో ద్వారా అయితే తెలియజేస్తున్నాను. ఇక్కడ సీరియల్ నెంబర్ 4 చూడండి, లోయర్ డివిజన్ క్లర్క్ అని చెప్పేస్తుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు. అలాగే దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఇంటర్మీడియట్ కానీ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది ఉండి టైపింగ్కి సంబంధించి మీకు ఇంగ్లీష్లో అయితే 30 words per minute ఇంగ్లీష్కి సంబంధించి టైపింగ్ స్కిల్స్ ఉండాలి. లేకపోతే మీకు హిందీకి సంబంధించి ఉన్న 25 words per minute సరిపోతుందన్నమాట. 19,900 per month సాలరీ అనేది వస్తుంది. ఎల్డీసీ అంటే క్లర్క్ ఉద్యోగాలకి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 28 years వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే ఇదే నోటిఫికేషన్లో క్లర్క్ ఉద్యోగాలే కాకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి కూడా వేకెన్సీ అనేది ఉంది. దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మీరు ఏ డిసిప్లిన్లో డిగ్రీ పాస్ అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. సో దాంతోపాటు ఏంటంటే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించి ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి ఏదైతే సాఫ్ట్వేర్స్ ఉంటాయో పీసీలో వాటికి సంబంధించి మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఈ పోస్టులకి మాత్రం 20,000 per month సాలరీ అనేది వస్తుంది. ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. మినిమం 18 నుంచి మ్యాక్సిమం 30 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే ఇక్కడ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి మనము సెలక్షన్ ఎలా చేస్తారంటే ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు. డైరెక్ట్గా మనము అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేసేసి సో అప్లికేషన్ ఫామ్తో పాటు మనము ఏమేమి డాక్యుమెంట్స్ని ఇంటర్వ్యూకి తీసుకొని వెళ్ళాలి ఆ డీటెయిల్స్ని ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళు క్లియర్గా అయితే ఇచ్చారు. చూడండి, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద క్యాండిడేట్స్ అపియరింగ్ ఫర్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా క్లియర్గా చదివేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇంటర్వ్యూకి అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరు అప్లికేషన్ ఫామ్ మీద ఫోటోగ్రాఫ్ అనేది అతికించిన తర్వాత దాని మీద మీ సిగ్నేచర్ అంటే సెల్ఫ్ అటెస్టేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు మీ జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా,
ఒరిజినల్స్కి సంబంధించి వాటిని మీరు ప్రతి జిరాక్స్ కాపీ మీద మీ సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు ఒకవేళ సిగ్నేచర్స్ కనుక చేయకపోతే మీ అప్లికేషన్ అనేది అక్కడే రిజెక్ట్ చేస్తారు. కాబట్టి గమనించండి, ఒరిజినల్ డాక్యుమెంట్స్, అప్లికేషన్ ఫామ్, మీ ఫోటో కాపీస్కి సంబంధించి ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ అనేది ఉండాలి. సో మనకి ఇక్కడ ఇంటర్వ్యూకి సంబంధించి లొకేషన్ కూడా ఇచ్చారు, అలాగే టైమింగ్స్ కూడా ఇచ్చారు. మార్నింగ్ 10 AM లోపలే మీరు అక్కడ ఆఫీస్లో అప్లికేషన్ ఫాము, బయోడేటా ఫాము, ఏజ్ ప్రూఫ్కి సంబంధించి, క్వాలిఫికేషన్కి సంబంధించి అన్నీ కూడా మీరు అక్కడ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి లొకేషన్లో అన్ని డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట 22 జూలై రోజు. సో మనకి డేట్ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్లో మనకి ఫస్ట్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ రాయాలి. తర్వాత మీ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ అతికించండి. తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీ యొక్క నేమ్ అనేది రాయాలి. తర్వాత ఫాదర్ నేము, మదర్ నేము, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ అండ్ మీ యొక్క జెండర్ ఏంటి, నేషనాలిటీ, రిలీజియన్ అండ్ మ్యారిటల్ స్టేటస్, లాంగ్వేజెస్ మీకు ఏమేమి లాంగ్వేజెస్ వస్తాయో ఆ లాంగ్వేజెస్ మెన్షన్ చేయాలి. సో తర్వాత ఏంటి అంటే కమ్యూనికేషన్ అడ్రస్ ఏంటి, పర్మనెంట్ అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. తర్వాత ఏంటి అంటే మీరు నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో ఫస్ట్ 10th క్లాస్ డీటెయిల్స్, తర్వాత ఇంటర్మీడియట్ డీటెయిల్స్, ఆ విధంగా మీరు మిగతా డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇచ్చేసేయాలి. సో తర్వాత ఇక్కడ చూడండి, నేషనల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ కండక్టెడ్ బై ద NCISM అని చెప్పేసి ఇచ్చారు. ఇది నో అని చెప్పేసి పెట్టండి. సో ఇది నో అని చెప్పేసి పెడితే సరిపోతుంది. తర్వాత ఏంటి అంటే ఇవన్నీ కూడా వదిలేసేయండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ డీటెయిల్స్ ఫిల్ చేయండి, మిగతావన్నీ కూడా వదిలేసేయండి. తర్వాత మీరు ఫైనల్గా ఇక్కడ సిగ్నేచర్ పెట్టేసి డేట్ అవన్నీ కూడా మెన్షన్ చేసేసి సో మీరు అన్నీ కూడా రెడీగా అయితే పెట్టుకోండి. సో రెడీగా పెట్టుకున్న తర్వాత మీరు ఆ డేట్ రోజు వెళ్తారు కదా, 22 రోజు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ అనేవి రెడీగా పెట్టుకొని అప్లికేషన్ ఫామ్ పట్టుకొని మీరు అక్కడ ఇచ్చినటువంటి లొకేషన్కి అయితే మనము 22 రోజు ఆ యొక్క లొకేషన్కి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. మీకు ఎగ్జామ్ అయితే ఉండట్లేదు, డైరెక్ట్గా ఏంటి అంటే వాకిన్ ఇంటర్వ్యూ చేస్తారు. సో వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని మీ యొక్క స్కిల్స్ అనేవి ఉన్నాయా లేదని చెప్పేసి టెస్ట్ చేసేసి డైరెక్ట్గా ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద అయితే తీసుకుంటున్నారు. సో తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే ఇంకా మనకి కాంట్రాక్ట్ అనేది పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు. సో కాబట్టి ప్రభుత్వ సంస్థలో ఆపర్చునిటీ కాబట్టి వదులుకోకండి. సో చాలామంది ఏంటంటే కాంట్రాక్ట్ అనగానే సో కొంచెం డిసప్పాయింట్ అవుతుంటారు. బట్ మీకు కాంట్రాక్చువల్ పీరియడ్ ఎక్స్పీరియన్స్ కూడా అది మనకి యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది ఫర్దర్గా. సో ఏ చిన్న ఆపర్చునిటీ వచ్చినా కూడా మీరు యూటిలైజ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఫీజు అయితే లేదు, ఎగ్జామ్ కూడా లేదు. సో జస్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ట్రై చేయండి. ఇంటర్వ్యూకి సంబంధించి కూడా లొకేషన్ కూడా ఇచ్చారు. మనకి దగ్గర అయితే లేదు, కొంచెం దూరమే అనుకోవచ్చు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునానీ మెడిసిన్, కొటిగేపాల్య, మగాడి మెయిన్ రోడ్, బెంగళూరు 56009591 అని చెప్పేసి ఇచ్చారు. ఈ యొక్క లొకేషన్కి మనము 22 జూలై రోజు మార్నింగ్ 8 నుంచి 10 AM లోపల మీరు ఇక్కడ డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అదే రోజు మీకు కంప్లీట్గా చెప్తారనమాట. అంటే మీరు రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయ్యారా లేదా అని చెప్పేసి అన్ని డీటెయిల్స్ని మీకు ఇన్ఫార్మ్ చేయడం అనేది జరుగుతుంది. సో మనకి చాలా అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కాబట్టి సో డెఫినెట్గా మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు రిక్రూట్మెంట్కి సంబంధించి డీటెయిల్స్, నోటిఫికేషన్ అలాగే అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది మీకు మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాం. అన్ని డీటెయిల్స్ అనేవి క్లియర్గా చెక్ చేసుకొని సో రిక్రూట్మెంట్కి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఏమైనా డౌట్ ఉంటే జాబ్స్కి సంబంధించిన కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.